డియర్ ఫ్రెండ్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసు కదా. మరి మన పూర్వీకులు అరటి ఆకులో భోజనం చేయడానికి కానీ, అతిథులకు భోజనం పెట్టడానికి కానీ కారణం, అన్నంలో ఒకవేళ విషం కలిస్తే అరటి ఆకు నలుపు రంగులుగా మారిపోతుంది. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి మరియు పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరటి ఆకులో భోజనం పెడతారు. అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయటం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయటం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మరి బాదం ఆకులో భోజనం చేయటం వల్ల కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయటం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. మరి జమ్మి ఆకు విస్తరిలో మరి దాంట్లో భోంచేయటానికి వీలవుతుందో లేదో నాకైతే పూర్తిగా తెలియదు. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపస్సంపన్నులు, జ్ఞానులు చెబుతారు. ఈ భోజనం పెట్టిన దానికంటే కూడా భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తేవారికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. నీవు చేసే పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఆనందమే విజయానికి సోపానం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.